ఒకే ఒక్క బియ్యం గింజ ఒక రాజ్యాన్ని దివాళా తీయగలదా? వినడానికి నమ్మశక్యంగా అనిపించదు, కానీ ఈ కథలో దాగి ఉన్న పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఒక చెస్ బోర్డు ఉంది, అందులో 64 బాక్సులు ఉంటాయి. ఇది గుర్తు పెట్టుకోండి. ఒక రోజు ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక తెలివైన వ్యక్తిని పిలిచి, నీకు ఏం కావాలో అడుగు, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, నాకు బంగారం వద్దు, వెండి వద్దు. ఆ చెస్ బోర్డ్ లోని మొదటి బాక్స్ లో ఒక బియ్యం గింజ, రెండో బాక్స్ లో 2, ఇలా ప్రతి బాక్స్ లో ముందు బాక్స్ కంటే డబుల్ చేస్తూ 64 బాక్సులు నింపండి చాలు అన్నాడు. రాజు అది విని నవ్వుకున్నాడు. ఇంత చిన్న కోరిక అంటూ వెంటనే ఒప్పుకున్నాడు. మొదట 1, తర్వాత 2, 4, 8, 16 ఇలా సంఖ్యలు పెరుగుతూ వెళ్ళాయి. మొదట్లో చిన్నగానే కనిపించాయి, కానీ 20వ బాక్స్ కి వచ్చేసరికి గింజల సంఖ్య లక్షల్లోకి వెళ్లిపోయాయి. 30వ బాక్స్ కి అయితే కోట్లలోకి చేరాయి. 40వ బాక్స్ తర్వాత అయితే గింజల సంఖ్య ఊహించలేని స్థాయిలో పెరిగిపోయింది. ఇక 64వ బాక్స్ దగ్గరకు వచ్చేసరికి గింజల సంఖ్య 18 క్వింటాలకు పైగా చేరింది. రాజు దగ్గర ఉన్న ధాన్యం నిల్వలు మాత్రమే కాదు, మొత్తం రాజ్యం సంపద కూడా సరిపోలేదు. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. చిన్నగా ప్రారంభమైనది నిరంతరం డబల్ అవుతూ వెళ్తే ఎంత పెద్దదిగా మారుతుందో అని. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. డబ్బు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు పెట్టిన డబ్బుపై వచ్చే లాభం, ఆ లాభంపై మళ్ళీ వచ్చే లాభం, ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ డబ్బు వేగంగా పెరుగుతుంది. అందుకే ఇన్వెస్టింగ్ లో ఎక్కువ డబ్బు పెట్టడం కంటే త్వరగా ప్రారంభించడం మరియు ఎక్కువ కాలం కొనసాగించడం చాలా ముఖ్యం. ఈ కథలోని లెసన్ ఒక్కటే, పెద్ద సంపద ఒక్క రోజులో తయారవదు. చిన్నగా మొదలై సమయం గడిచే కొద్దీ కాంపౌండింగ్ వల్ల భారీగా పెరుగుతుంది. అర్థమైందా అండి? ఇంతకీ ఈ కథ ఎందులోది, ఎవరిది? కామెంట్ చేసి చెప్పండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.